ఎర్ర సత్యం పాలమూరు జిల్లాకు సుపరిచితమే అయినప్పటికీ ఒకప్పుడు సంచలనాలే. ఎర్ర సత్యం కాంపౌండ్ అంటేనే చాలామంది తప్పుడు పని చేసే వాళ్ళకు హడల్. అట్లాంటి దివంగత నేత ఎర్ర సత్యం వర్ధంతి 12వ తారీఖు నాడు మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా జరుపుకోబోతున్నారు. మహబూబ్నగర్లోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న చౌరస్తాలో ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ చౌరస్తా పేరే ఎర్ర సత్యం చౌరస్తా అని కూడా పిలుస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అప్పుడు అసలు ఎర్ర సత్యం కాంపౌండ్లో ఏం జరిగేది, ఆయన అత్యంత సన్నిహితుడు, ఆయన వెంబడి దాదాపు 15-20 సంవత్సరాలు ప్రయాణం చేసిన గెస్ట్ మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, గౌలువీరు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే గౌలువీరన్న. నమస్తే గౌలువీరన్న, మీరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసారు. దివంగత నేత ఎర్ర సత్యం దగ్గర మీరు అత్యంత సన్నిహితిగా ఉన్నారు. చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్కు అసలు సత్యమన్న కాంపౌండ్ అన్న కానీ అప్పుడున్న వాళ్ళు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎర్ర సత్యం ఎట్లా ఉండేవాళ్ళని కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. మీరు దగ్గరున్న వ్యక్తిగా అసలు కాంపౌండ్లో ఏం జరిగేది అసలు? అంటే ఎవరైనా సరే బాధితుడు సత్యమన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాంపౌండ్కి పిలిపించి ఆ వచ్చిన వ్యక్తిని ఏం చేసేవాళ్ళు, అసలు ఆ బాధితునికి ఎట్లా న్యాయం చేసేవాళ్ళు? జనరల్గా సత్యమన్న అంటేనే ఒక నీతి నిజాయితీగా ప్రేమ అభిమానం సత్యమన్న. ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళు చెప్తే వాళ్ళది ఏం వినే రకం కాదు అన్న. ఇప్పుడు ఒకరు వస్తారు, వాళ్ళ గురించి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు. అన్న నాకు ఇట్లా వ్యవసాయం ఉంది, నా భూమి ఇట్లా కబ్జా చేసుకున్నారు, ఇన్ని దున్నుతున్నారు, నాకు ఇస్తలేడు పాలు అదని. అవతల వ్యక్తిని మేము లెటర్ రాసి పిలిపిస్తుంటాం. ఆ ఊర్లో పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో ఫలాన్ని వాళ్ళు మన పరిచయస్తులు వాళ్ళకి రాసి పంపి వాళ్ళని కూడా పిలిపించి ఒకరోజు అంతా వాళ్ళ వీళ్ళ తిని ఆయన తిని తర్వాత ఊర్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దరిది క్యారెక్టర్ ఎటువంటిది, ఈయన అన్యాయమా ఆయన అన్యాయమా, ఇద్దరు ఊర్లో పెద్ద మనుషులు అది మంచి అన్నీ తెలుసుకొని కరెక్ట్గా ఒక తరాజులాగా న్యాయం అంటే అటువంటి న్యాయం అప్పుడు సత్యమన్న చేస్తుండే. అందుకే దాని నుంచే సత్యమన్నకు అంత పేరు వచ్చింది. సత్యమన్న ఒక తమ్మునిగా, అనుచరుడిగా, సోదరుడిగా అన్ని విధాలు ఆయనకు ఎన్నంటూ రాత్రి పగులు మేమంతా కలిసే ఉంటుంటిమి. ఎవరు కూడా తప్పుడు కొట్లాడము, ఏమైనా డబ్బులు తీసుకోవడము, మేము వానికి పని చేయడం, లేకపోతే ఫస్ట్ వచ్చి మాకు చెప్తే అతనికే న్యాయం చేయడం జరుగుతుంది అనేది మాత్రం తప్పు. ఇరు వర్గాలను ఒకరు దినము 2 రోజులు 3 రోజులు మా దగ్గరికి భార్యాభర్తలు, అన్నదమ్ములు, బావబామ్మర్దులు మా భార్యను మా చెల్లెని మంచిగా చూసుకుంటలేడని కూడా వచ్చి చెప్తుర్రు. ఒక్కడైతే ఇక మా చెల్లెని చూస్తలేడు, విడాకులు ఆడ వరకు వస్తే కూడా మేము ఇద్దరిని కూర్చోబెట్టి ఆమె మా చెల్లెలుగా భావించి సత్యమన్న మేము ఆమె గురించి అడిగి ఈయన గురించి అడిగి ఇట్లయితే కాదు, మీరు కలిసి ఉండాలి, బాగుండదు, సీరియస్గా ఉంటుంది ఇది అది అని చెప్పి ఏదో ఒక రకంగా మేము అతన్ని బెదిరించినట్లు కొంచెం ఆడ వరకే తెచ్చి పంచాయతీ చేసి పంపిస్తాం. బెదిరించేది కాదన్న, వాళ్ళు కాలు వినపోతే కూడా రూమ్ లేసి కొట్టేవాళ్ళు అంటే రూమ్ లేసి కొట్టే వాళ్ళని రూమ్ లేసి కొడతాం కానీ బాగా బెదిరిస్తుంటే ఆమె ఇట్లయితే కాదు అని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎంత చెప్పినా అయినారు. ఒక చిన్న ప్రాబ్లం చెప్తా, ఒక అన్నదమ్ములు 5 మంది అన్నదమ్ములు, ఒక ఉమ్మడి కుటుంబం నడుస్తుంది, రైస్ మిల్ ఉంది, అది ఉంది. వాళ్ళకు అన్నదమ్ములు ఏం చేశారు, 4 కలిసి ఆయనకు పెద్దరికం ఇచ్చిండ్రు. వీళ్ళు వేరే వేరే పనులు చూసుకున్నారు. ఆ రైస్ మిల్లో వచ్చే ఆమ్దాన్ని వీళ్ళకి చూపకుండా మొత్తం దోసుకొని సొంత మిల్లు దుకాణం అది కట్టుకొని మంచిగా హాయిగా ఉండి వీళ్ళను ఏమి ఇస్తనే లేడు. అరే అట్లా కాదని నెల రోజుల వరకు చెప్పినాం, వినలే. ఓ 2 దెబ్బలు కొడితే మొత్తం లేదన్నా ఇస్తానే ఇచ్చేసిండు. కొట్టినాం, కొట్టాల్సి వచ్చింది ఇక. ఎందుకంటే 4గురికి అన్యాయం జరుగుతుంది. ఓ 4గురికి అన్యాయం జరిగినప్పుడు ఒకరికి 2 దెబ్బలు కొడితే ఏమని అప్పుడు అట్లా సత్యమన్న కొడుతున్నా మీరు ఇషారా కూడా చేయకుండా ఆయన సిచ్యువేషన్ చూసుకొని మేమే ఎవరో ఒకరు ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్నప్పుడు ఓ 2 దెబ్బలు కొడుతుంటాం. అంటే ఇనకపోతే ఒక 5-6 సార్లు 10 సార్లు సిట్టింగ్ అయినాక ఇనకపోతే ఓ 2 దెబ్బలు కొడుతుంటాం భయానికి. అంతే భయం. కొంతమంది ఎట్లుంటారంటే చిన్నగా బాతోంసే నై సుంతా భూతే జూతోంసే సుంతా అనే రకంలో 2 దెబ్బలు కొడుతుంటాం. కానీ అప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదన్న, ఫోన్ వ్యవస్థ కానీ తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఫోన్లు ఒక 10-15 తప్ప. కార్లు లేవు, మోటార్ సైకిల్. ఒక బాధితుడు వచ్చిండు,
న్యాయం చేయమని. అవును. ఇప్పుడు అవతలని పిలిపియాలంటే మీరు ఎట్లా నెట్వర్క్ చేసేవాళ్ళు వాళ్ళని పిలిపియాలంటే? మేము ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటుండే, ఆ ఊర్లో మాకు అప్పుడు ఇప్పుడు మేము కలుస్తుంటే మీ వాళ్ళు పెద్ద మనుషులు మా పేరు విని వస్తుండ్రి, వస్తే మేము ఎవరినో ఒకరు చిట్టి రాసి పంపిస్తుంటే మా దగ్గర వేరే వేరే శిష్యులు ఉంటుండ్రు కదా, వాళ్ళకి అరే వాళ్ళని మనిషి పోయి ఊర్లో ఈయన ఉంటాడు, ఆయన పోయి చెప్పు, ఆయన తోలి అంటే ఆయన తోలుకొని వస్తుండ్రి. తోలుకొని వస్తే అడుగుతుంటే ఫస్ట్ ఆ పెద్ద మనిషిని, ఆ ఊరు పెద్ద మనిషిని, ఈయన ఎటువంటోడు, ఏంది ఇది, మళ్ళీ ఫలాని మనిషి ఈయనకు అపోజిషన్ చెప్తున్నాడు ఇట్లా అంటే ఇద్దరిని అడిగి ఒక 2 రోజులు 3 రోజులు పోస్ట్పోన్ చేసి కోర్టులో ఎట్లయితే కోర్టు పేషీలు ఇస్తుందో అట్లా మేము టైం చెప్పి అన్ని విధాలా చూసి న్యాయం చేస్తుంటే. కానీ సెటిల్మెంట్లలో ఏమన్నా డబ్బులు రూపాయి తీసుకోలేదు. కాకుండా మీరు సత్యమన కాదు, వెనుక ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా మేము అప్పుడు ఒక్కపడి కూడా తినకుంటాం. ఇప్పుడు ఏదో ఇంకా అప్పుడు అయితే సత్యమన్నకు మాకు ఇంత పేరు రావడం కారణం ఏంటంటే మేము లేడీస్ జోలికోకుంటాము, ఒక రూపాయి తీసుకోకుంటాము ఎవరికి, మేమే భోజనం గిట్ల ఏమన్నా దాగిపించి పంపిస్తుంటాం. ఇప్పుడు ఎర్ర సత్యమన్న ఈ కాంపౌండ్ మెయింటైన్ చేస్తూ కొన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఒక సెటిల్మెంట్ చేస్తున్న సమయంలో ఎక్కడ పొలిటికల్ టర్న్ అయింది? అసలు ఎందుకు పొలిటికల్గా పోవాల్సి వచ్చింది? మేము అప్పుడు సారా మామూలు ఉంటుండే, సారా మామూలలో అన్న పార్ట్నర్, మేము టెండరు ఒక దిక్కు సపోర్ట్ చేసి టెండర్ ఇప్పిస్తుంటే దాంట్లో సత్యమన్న పార్ట్నరు మాకు కాంపౌండ్ సత్యమన్న ఎంబడి తిరిగే వాళ్ళందరికీ ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క సారదుకుణం ఇస్తుండే. ఆ సారదుకుణంలో మాకు అప్పటికి నెలకు 1000-1500 వస్తుండే. అవి ఖర్చులు మేము చూసుకుంటుంటే ఎవరి మీద ఆశ, ఎవరి మీద ఆధారపడి మేము లేకుంటుంటే. సత్యమన్నకు 15-20 ఎంతనో వస్తుండే అనుకో షేర్. దాంట్లో మాకు ప్రతి ఒక్క అందూరు నారాయణకు, గోవర్ధన్ యాదవ్కు, నాకు, ఇట్లా వెంకటేష్ గౌడు, మళ్ళా ఇంకా ఇది అంతా ఆనంద్ మన మహబూనారు, ఇట్లా కొంతమంది సత్యమన్నకు అనుకూలం బాగా ఎంబడి అభిమానం తిరిగేటోళ్ళందరికీ ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క సారథకునం ఉంటుండే. కానీ సత్యమన్నకు చాలా మంది ఎట్లా ఉంటాడు ఫిజిక్గా, తర్వాత ఆయన ఏమన్నా ఎక్సర్సైజ్ చేసేవాడా, తర్వాత మనిషి ఎట్లా ఉండేవాడు? ఫుల్ ఎట్లా అంటే బ్రూస్లీ టైపు, బక్కగా ఉంటుండే కానీ లోపల మాత్రం షర్ట్ తిప్పితే స్ట్రాంగ్ ఉంటుండే. మంచి ఒక 1000-2000 దండ్స్ బయటక్స్ కొడుతుండే మార్నింగ్ ఈవినింగ్. కట్టె తిప్పేది నేర్పించిండు. షోలాపూర్ కల్లి పిలిపించి కట్టె తిప్పుతుంటే నేర్చుకున్నాం. ఆరు ఎక్సర్సైజ్ కూడా మంచి ఎక్సర్సైజ్. పాలు చాయ్ దూవి తాగుకుంటే, ఒక్క పూట తినకుంటే, మందు తాగుకుంటే ఏం లేదు. ఆయన చనిపోయారు. ఆయన ఎంబడి బండి వెళ్తే ఎంతమంది మీరు అంచర్ దగ్గర ఆయన మామూలుగా ఏ వెహికల్ ఎక్కువగా వాడుతుండే? ఎస్డి ఇప్పటికి నా దగ్గర ఉంది 6688. ఆయన సత్యమన్న నడిపించింది, నా ఇంట్లో ఉంది, మంచిగా చేపించి పెట్టిన. ఆయన దగ్గర కూడా ఇంకో బండి ఉండే, అన్న ఎస్డి, అది ఎస్డి కొనుక్కుంటే ఎస్డి మీనే తిరుగుతుంటాం. అప్పుడు బండ్లు వేరే ఏం లేకుండే, ఒకటి చేతక్క ఎస్డి. ఈ ఎస్డి మేము హైదరాబాద్ పోయినా కూడా ఎస్డి మీనే పోతుంటే, మేము ఎస్డి మీనే వస్తుంటాం. ఈ రాజకీయాలకు ఎప్పుడు ఎంటర్ అయ్యిండు? రాజకీయాలకు అందరూ టోల్ గేట్ తీసుకున్నాం మేము. అనకాపల్లి విశాఖపట్నంలో 5-6 మంది కలిసి పార్ట్నర్షిప్లో సత్యమన్న ఎంబడి పోయిండు, వేసిండు. ఆడ టోల్ గేట్ తీసుకున్నాం. జడ్చల్ల బాలనగర్ది కూడా టోల్ గేట్ తీసుకున్నాము. ఆ టోల్ గేట్ నుంచి కొంచెం ఆదాయం అవి వస్తున్నాయి టోల్ గేట్ నుంచి. ఇక అందరు జడ్చల్ల అభిమానులు, కొంతమంది వేరే నుంచి బాధలు అనుభవించిన వాళ్ళు, వాళ్ళకి న్యాయం చేసినాం కదా, వాళ్ళు వచ్చి అన్నా నువ్వు ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది మాకు జడ్చల్లకు ఉండానా అని మండలాలుగా ఊర్ల నుంచి, విలేజ్ల నుంచి, జడ్చల్ల నుంచి, టౌన్ల నుంచి అందరూ అన్నారు. మీరు మెయింటైన్ చేసిందేమో మామనారు సత్యమన్న కాంపౌండ్ అని మీరు మెయింటైన్ చేశారు, వచ్చిన బాధ్యులకు న్యాయం చేశారు. మొత్తం కూడా మామనార్ కాన్స్టిట్యున్సీలో సేవ చేసిన మీరు సడన్ గా జడ్చల్లకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే పి చంద్రశేఖర్ సత్యమన్న అన్న, సొంతం అన్న ఉన్నాడు కాబట్టి మనం వేరే వాళ్ళు చెప్పారు సజెషన్, జడ్చల్ల బెస్ట్, జడ్చల్ల ఎమ్మెల్యే కావాలి అన్న. ఇప్పుడు ఈ రకంగా 10 మందికి, 1000 మందికి, 2000 మందికి సహాయపడుతున్నాము. ఒకవేళ ఎమ్మెల్యే అయితే మొత్తం మనము 2-3 జిల్లాలకు మనము సహాయపడతాము, న్యాయం జరుగుతుంది. బీదోళ్ళు అంటే బీదోళ్ళు మంది అనాన్ని ఉంటే బాగుంటుంది, నువ్వు ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది. ఎమ్మెల్యే లేదే ఇంతమంది పనులు చేస్తున్నావు, ఇంతమంది పనులు అవుతున్నాయి, నువ్వు ఎమ్మెల్యే అయితే ఇంకా భవిష్యత్తులో చాలామందికి బడుగు బలహీన వర్గాల వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని ఒక పెద్దోళ్ళు, మీ అటువంటి విలేకరులు వాళ్ళంతా సజెషన్ సత్యమన్నకు ఇవ్వడం వల్ల జడ్చల్లకు షిఫ్ట్ అయ్యారు.
అయితే జడ్చలకు సంబంధించి జడ్చల టికెట్ ఆశించారు, జడ్చల వాళ్ళని డిసైడ్ అయ్యారు. అప్పుడు మరి ఏ పార్టీకి వెళ్ళి సత్యమన్నకే డైరెక్ట్ టికెట్ ఇచ్చారా, లేకపోతే అందుట్లో కూడా జడ్చల దగ్గర సత్యమన్నకి ఏమన్నా కొద్దిగా పోటీ జరిగిందా అంటే టికెట్ వచ్చే విషయంలో కూడా? జరిగింది. లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు మాజీ మంత్రి గారు లక్ష్మారెడ్డి టికెట్లో ఉన్నాడు, రుమాల రామచంద్రయ్య గారు ఉన్నారు, ఇంకోయన కూడా ఉన్నాడు, 3-4 ఉన్నారు. సింహగర్జన అని ఎన్టీఆర్ పెట్టిండు. దాంట్లో 80 70-80 లారీలు జనాలను సమీకరణ చేసినాము. సమీకరణ చేసి డైరెక్ట్ అది జిమ్ఖానా కూడా గ్రౌండ్కి పోయినాము. ప్రోగ్రామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చినాక టికెట్లు రుమాల రామచంద్రయ్యకు ఎన్టీఆర్ అభిమానము, ఎన్టీఆర్కు ఆయన్నే ఉంటుండే ఆఫీస్లో. కానీ పబ్లిక్లో చర్చలలో ఆయనకు ఇమేజ్ లేదు. ఖాళీ అండ్ లీడరు ఎన్టీఆర్ దగ్గరే ఉంటుండే. ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు. ఇస్తే మళ్ళీ మేమంతా జనాలను ఎన్టీఆర్ ఇంటికి తీసుకొచ్చారంటే బీఫామ్ కన్ఫర్మ్ చేశారు. బీఫామ్ కన్ఫర్మ్ చేశారు. మరి రుమాల రామచంద్రకు బీఫామ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎట్లా ఎర్ర సత్యమన్న మళ్ళీ పోటీలోకి వచ్చేసాడు? మేము అందరము సత్యమన్న అభిమానంలో వేల తండోపదాలు వేల మంది హైదరాబాద్ పోయినాము. ఎన్టీఆర్ ఇంటి దగ్గర ధర్నాలాగా చేసినాము. ఎందుకంటే టికెట్ సత్యమన్నకి ఇస్తేనే గెలుస్తాడు, రుమాల రామ ఎవరు గుర్తుపట్టారు, మీరు ఈ టికెట్ విషయంలో ఆలోచన చేసుకోవాలి అని మేము చెప్పినాం. రామచంద్ర అన్న కూడా చెప్పినాం. రుమాల రామచంద్ర బెదిరియలే ఏదో చెప్పినాము, నువ్వు టికెట్ వద్దు, టికెట్ సత్యమన్నకి ఇచ్చాయి, నీకు జడ్పీ చైర్మన్ కానీ ఏదైనా ఇస్తాం, వేరే పోస్ట్ చేస్తాం, నీకు సపోర్ట్ ఉంటాం, ఇన్ని రోజులు నువ్వు ఇన్నే ఉంటున్నావు హైదరాబాద్లోనే, ఇప్పుడు జనాలలో కూడా ఉంటుంది నీకు అని చెప్పినాం. చెప్తే ఆయన 1 గంట 2 గంటలు ఆలోచన చేసి తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి నేను సత్యమన్న ముగ్గురం పోయినాక సత్యమన్న బీసీ నాయకుడు అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. రుమాల రామచంద్రయ్య బీసీ నాయకుడు మంచిగా ఉంటుంది అంటే ఆయన బీఫామ్ మళ్ళా సత్యమన్నకి ఇచ్చింది. అప్పట్లో ఎర్ర సత్యము బీఫామ్ తెచ్చుకున్న తర్వాత క్యాన్వసింగ్ కానీ ప్రచారానికి తిరుగుతుండేనా, లేకపోతే ఓన్లీ సత్యమన్న పేరు మీదే గెలిచిండు? ఇల్లు ఒక్కరొక్కరితోటి కలిసి తిరిగినాము. రాత్రి 2-3 గంటల వరకు కూడా ప్రచారం చేసినాము. జనాలు సత్యమన్నను చూడనీకే మంటలు, చలికాలం ఉండే మంటలు ఆపుకొని ఎదురు చూసిర్రు. మేము అన్న రాకముందే ఒక 1/2 అవర్ 1 అవర్ బిఫోర్ ఆ ఊరుకోతుంటే మీ ఊర్లో ప్రోగ్రామ్ అవుతుంటేనే ఆడ పోయి చూస్తుంటే మంటలు కాపుకొని సత్యమన్నను చూడనీకొచ్చారు. సత్యమన్న 70,000 మెజార్టీ, 70,000 మెజార్టీ ఎన్టీఆర్ది ఫస్ట్, సెకండ్ సత్యమన్న. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాంపౌండ్ల సెటిల్మెంట్లు కానీ తర్వాత పిలిపించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా అది కంటిన్యూ జరిగిందా? ఇక అప్పుడు ఫోన్ మీదనే అయిపోతున్నది. ఇక ఎమ్మెల్యే అయింది కదా, నేను వైస్ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే కందూరు నారాయణ మన అది ఎంపీ పైండు, గోవర్ధను సర్పంచ్ అయ్యాడు, డిసిసి బ్యాంక్ చైర్మన్ అయ్యాడు. ఒకరొకరు కూర్చుంటుంటే మాట్లాడుతుంటే అంచర్లంతా కూడా మొత్తం ఎంబడంతా కూడా ఎవరి వాళ్ళకి పొలిటికల్ గా సెట్ చేసి తగ్గిపోయింది. ఇదంతా తగ్గిపోయింది. ఎవరు వాళ్ళు కౌన్సిలర్లు ఎవరి వాళ్ళు బాధ్యత, సత్యమన్న అభిమానము, సత్యమన్న అన్నట్లు సత్యమన్న ఆలోచనతోటి అట్లా అందరూ మొత్తం కూడా ఎమ్మెల్యే దగ్గర రావడము, పనులు చేపించుకోవడం, ఏమైనా బాధలు ఉంటే చెప్పుకోవడం, చర్చలతో పాటు మామనారాలు కూడా వస్తున్నాయి. అప్పుడు మామనార్లో స్టే అవుతున్నా జడ్చల ఎమ్మెల్యే ఉన్నప్పుడు జడ్చలలో ఉంటుంటే మా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంటే, హైదరాబాద్ లో కూడా ఖైరతాబాద్, చింతల్ బస్తీ, పాటు చింతల్ బస్తీలో కూడా మామూలు ఆయన కూడా చాలా హవా నడుస్తున్నాడ. చాలా మంది సెటిల్మెంట్ ఏం లేదు. ఆడ సత్యమన్న వాళ్ళ శేఖరన్న వాళ్ళ అక్క ఉంటుండే. ఆ గల్లీ సత్యమాం వీరమాం మాకంతా మామ అంటారు. ఇప్పటికి కూడా వాళ్ళంతా మామనే అంటారు. కానీ నన్ను ఎర్ర సత్యమన్న ఇంత మెయింటైన్ చేసిండు కదా, ఫ్రెండ్స్ను అనుచరులను పెట్టుకొని మొత్తం మెయింటైన్ చేసిండు కదా, ఎందుకు ఈ 4 అన్నదమ్ములు ఉన్నారు, మొత్తం 5 మంది అన్నదమ్ములు, ఈ 4 అన్నదమ్ములను ఎందుకు పొలిటికల్గా ఆయన సెటిల్మెంట్లో కానీ తర్వాత ఆయన పొలిటికల్కి ఎందుకు తీసుకురాలేదని? ఆయన ఫ్యామిలీని ఈ పొలిటికల్గా కానీ ఈ పంచాయతీలు తెంపకం దేంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళు మంచి చదువుకోవాలి, మంచి భవిష్యత్తు కావాలి అనే ఆలోచన సత్యమన్నది. కానీ సత్యమన్న గురించి కొన్ని సంవత్సరాలు చెప్పినా సరిపోదు.
ఒక్క రోజు పొద్దుగాల రాత్రి 9 అయితేనే వీరే అన్నాడు, వాళ్ళే అన్నాడు, భోజనం చేసిరా లేదా అందరిని అడుగుతుంటే మాత్రం చాలా ఉన్నోళ్ళు నమ్మకంతో చూసుకునే వాళ్ళు, చాలా అభిమానము, నమ్మకము. ఈ చిన్న పెద్ద కాదు, ప్రతి ఒక్కరిని అన్న అనే గౌరవము, ఎవరితోటి ఏం ఆశించలేదు. జడ్చర్ల ఎమ్మెల్యే గెలుపొందాడే తర్వాత జడ్చర్ల ఎన్ని నెలలు ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత చివరగా ఒక స్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు దివంగత నేత ఎర్ర సత్యం మీద అటాక్ జరిగింది. అసలు ఆ స్కూలు ఇన్విటేషనే ఒక స్కెచ్చా? ఆ స్కూల్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ముందే ప్రీ ప్లాన్గా ఎర్ర సత్యం ఇన్వైట్ చేసినరా, లేదంటే ఇనాగ్రేషన్కి వెళ్ళిన స్కూల్లోనే ఆ స్కూల్ వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏదైతే మాధవరెడ్డి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ప్లాన్ చేసి చంపడం జరిగిందా? కానీ అది ప్లాన్ అయితే కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నాయి స్కూలు, అది స్కూల్ ఇనాగ్రేషన్కు సహజంగా పిలిచిండ్రు. కానీ స్కెచ్ చేసేటోళ్ళు ఆయన చంపాలనుకున్న వాళ్ళు ఏడేడ ప్రోగ్రాంలు, ఇప్పుడు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అంటే డేట్ ఫిక్స్ అవుతుంది, అందరికి తెలుస్తుంది ఫలాందరి ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ను బట్టి వాళ్ళు స్కెచ్ చేసారు. కానీ వాళ్ళు స్కూల్ వాళ్ళు అది ఇది అనేది తప్పు. అది కానీ నేను అనుకుంటా, నా ఉద్దేశం. ఎమ్మెల్యేకు అంత సెక్యూరిటీ ఉంటుంది, 2 గన్మెన్లు ఉంటారు. ఆ రోజు అసలు ఎందుకు అంత నెగ్లెన్సీగా ఆ స్కూల్ ప్రోగ్రాంలలో పాల్గొన్నారు? మీరు వెనక ఉన్న వాళ్ళంతా ఎక్కడ పోయినారు? మేము ఆయన ఇనాగ్రేషన్ చేసినాం. స్కూలు ఇనాగ్రేషన్ చేసినాక చెట్ల కార్యక్రమం పెట్టినాం. చెట్లు పెట్టి కార్ ఎక్కిండు. కార్ ఎక్కినాక లేడీస్ ఒక 8-10 మంది లేడీస్ టీచర్లు వచ్చి అన్న మా దగ్గర ఒక ఫోటో అన్నాడు. అంటే లోపలికి స్కూల్లోకి పోయినారు వాళ్ళు. మేమంతా లేడీస్ ఉన్నారు కదా అని మేము కామ్గా వెనక్కి జరిగిపోయినాం, రిలాక్స్ అయిపోయినాం పూరా. ఇక మేము ఇక ఎప్పుడు టెన్షన్గా ఉన్నది, లేడీసే కదా అందరు ఫోటో దిగుతున్నారు, మేము కార్ అవతలకి పోయి రిలాక్స్ అయిపోయినాం. ఏదో వేరే డిస్కషన్ చేసుకుంటా. స్కూల్లో కొత్త బిల్డింగ్, అది ఫైర్ చేయగానే రీసౌండ్ వచ్చింది, ఎక్కడనో శబ్దం వచ్చింది. మేము అక్కడ ఉరికినాం. ఇక్కడేమో ఫైర్ అయింది ఎవరో అని, అంటే ఈ సౌండ్ అక్కడ గుట్ట దిక్కు రీసౌండ్ అయింది. మేము అక్కడ ఉరికినాం. అక్కడ కాదు ఇక్కడ సత్యమానకు ఇదైంది అంటే మళ్ళీ మేము అందరం స్కూల్లోకి పోయినాం. ఎక్కడ కాల్చిన? ఈడ హెడ్ పైన డైరెక్ట్ పెట్టి కాల్చినట్లు అది. మేము లేము స్కూల్లో, లేడీస్ ఉన్నారు అందరూ. ఓ 15-20 మంది టీచర్స్ ఫోటోలు దిగుదామంటే ఇక లేడీస్ ఉన్నారు కదా అని మేము పక్కకు జరిగిపోయినాం. మరి ఆ సమయంలో అసలు పక్కన ఎవరు గన్మెన్లు లేరు? అసలు గన్మెన్లు ఎవ్వరు లేరు. ఒక టీచరు, ఒక స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్ ఆయన, ఒక లేడీస్ టీచర్లు. మరి ఎమ్మెల్యే దగ్గర ఉన్న గన్మెన్లు ఎక్కడ పోయినా ఆ రోజు? అప్పటికి గన్మెన్లు తీసేసిర్రు. పార్టీ మున్సిపల్ ఎలక్షన్ లో గొడవ అయితే కొన్ని రోజులు ఎస్పీ అది అయ్యి గన్మెన్లు తీసేసారు. కొన్ని రోజులు పార్టీకల్ సస్పెండ్ చేసారు, మళ్ళీ పార్టీలో తీసుకున్నారు, గన్మెన్లు తీసేసారు. అప్పటికి కేటాయించలేదు. మరి ఆ సమయంలో అప్పటికే కేటాయించలేదు, ఇక అప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పాయింట్ బ్లాక్ లా ఫైర్ చేసిండ్రు, ఎర్ర సత్యం కింద పడిపోయిండు. అప్పుడే మీరంతా కలిసి కూడా మామ్నార్కు చాలా 120 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో ఒక కారు దూసుకొచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కు. అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేసిర్రు అప్పటి వరకు? తీసుకురాగానే ట్రై చేసిర్రు మస్తు, కానీ అప్పటికే ఇదైపోయినట్లు ఉంది అది. ఎందుకంటే డైరెక్ట్ పెట్టి ఫైర్ చేసిండ్రు. మేము డ్రైవరు అంజయ్ అని చాలా మంచి డ్రైవర్ ఉండే, ఎప్పటికీ ఆయన్నే ఉండే. చాలా స్పీడ్ కొట్టుకొచ్చిండు, చాలా సీనియర్ డ్రైవరు, చాలా అభిమానం సత్యభాన్ అంటే. ఆయన తీసుకొచ్చిండు, కానీ ఆయన అప్పటికే చనిపోయిండు. మస్తు డాక్టర్లు కూడా చూసి చనిపోయిండు అని. ఫస్ట్ మేము ఏం చేసినామంటే రామరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినాం జడ్చర్లలో. ఆ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాం. ఆయనకు తెలిసింది ఆయన చెప్పలే, ఇంకా మాకు కొంచెం మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. బాగా ట్రై చేసిర్రు, ఏదో హార్ట్ అది ఇది అని, అప్పటికి ఇదైపోయింది అని చెప్పారు. కానీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో ఎర్ర సత్యం చనిపోయిన విషయం కూడా విషాదము, తర్వాత సంచలనం సృష్టించింది. అంటే అసలు ఎట్లా జరిగింది ఏందనేది కూడా చాలామంది అభిమానులు ఇబ్బంది పడ్డ సందర్భం. మొత్తం ఆయన నమ్ముకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే ప్రధానంగా బడుగు బలైన వర్గాలకే ఎక్కువ చేస్తుండే. కానీ ఆ టీమ్గా ఏర్పడి ఈ మొత్తం స్కెచ్ చేసిరు. తర్వాత ఈ ఎవరైతే కానిస్టేబుల్ మాధవరెడ్డి ఉన్నాడు, కానిస్టేబుల్ మాధవరెడ్డిని ఎర్ర సత్యం కాంపౌండ్లో ఇబ్బంది పెట్టినందుకే మాధవరెడ్డి ఎర్ర సత్యం మీద కక్ష పెంచుకున్నాడు అని ఒక థాట్ ఉంది, అది కరెక్టేనా? సమస్య లేదు అది. ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ అంటే గౌరవము, ఏ డిపార్ట్మెంట్ మాకు అందరు తెలుసు, అందరితో చాలా సన్నిహితంగా చాలా ఇది ఉంటాం మేము ఇప్పటికీ. ఆ రోజు కూడా మాధవరెడ్డి నేను అక్కడ చూడలేదు, కానీ ఆ మందిలో మేము మళ్ళా మాధవరెడ్డికి ఒక్క రోజు కూడా మేము ఒక్క మాట అన్నది లేదు.
మేము ఎప్పుడు చూసినా ఇద్దరి మధ్యలో ఇద్దరు ఘర్షణకు వస్తేనే ఇద్దరికి చెప్తాం కానీ వన్ సైడ్ ఎవరికో చెప్పి ఎవరినో ఇది చేసే రకం కాదు. కాదన్నా, అప్పుడు మా కానిస్టేబుల్గా పనిచేస్తున్న మాధవరెడ్డి ఒక ఎమ్మెల్యే స్థాయి ఎర్ర సత్యంను టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏం లేదు, ఆయనకంతా వేరే వాళ్ళు బ్యాక్ పుష్ ఇచ్చిర్రు, డబ్బులు మేమున్నాము చూసుకుంటాము అట్లా అని ఆయనకు బ్యాక్ పుష్ ఇవ్వగానే కొంచెం షైన్ కావాలి అనే ఉద్దేశంతో మాధవరెడ్డికి నాకు కూడా పేరు రావాలి బాగా అనే మెంటాలిటీ ఉన్నట్లుంది, అందుకే అట్లా చేసిండు అని నా ఉద్దేశం అప్పటికి. ఓకే, తర్వాత ఎర్రసత్యం చనిపోయిన తర్వాత ఈ వారసత్వంగా ఇప్పుడు ఎర్రశేఖర్ అయితే జడ్చర్లకు కూడా చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇప్పుడు ఆయన కార్యక్రమాలు కూడా గత 30 సంవత్సరాలుగా వర్ధంతి కావచ్చు, ఏ కార్యక్రమాలు అయినా సరే జయంతి కార్యక్రమాలు కూడా అభిమానులను పిలుచుకొని పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎర్రశేఖర్ ఎవరైనా సరే ఇబ్బంది పడి వచ్చిన పేద ప్రజలకు కంటిన్యూ చేస్తుంటారు ఎర్రసత్యం తర్వాత. ఇప్పుడు ఎర్రసత్యం తర్వాత ఖాళీ ప్రోగ్రాంలు చేస్తున్నాము మేము కూడా, ఆయన కూడా అభిమానులు మేము చెప్పకున్నా 12 తారీఖు రోజు 10 గంటలకు వస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం 12 తారీఖు 10-10:30కు అందరం మేము పాతోళ్ళు అందరం ఒకరికొకరు కలుసుకుంటాము, వస్తాము, ఆయన దండేస్తాము, నివాళులు అర్పించి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతాం. భోజనాలకు వేరే ఊర్లకు వెళ్ళి వస్తారు కదా, ఆ ఊరు ఈ ఊరికి నారంపేట, జడ్చల్ల, మహబూబ్నగర్, షాద్నగర్, హైదరాబాద్కి వెళ్ళి కూడా ఫ్రెండ్స్ ఆయన అభిమానులు వస్తారు. మేము అందరిని ఆదరించి తీసుకుపోయి భోజనాలు ఏర్పాటు చేస్తాడు అదే ఎర్రశేఖర్ ఎమ్మెల్యే. ఆ భోజనాలు చేపించి అందరిని పంపిస్తాం, వెళ్తారు. దివంగత నేత ఎర్రసత్యం గురించి మీ మాటలో చెప్పండి. దేవుని లాంటి మనిషి నా లైఫ్లో ఇప్పటి వరకు నేను మర్చిపోనిది ఒక సత్యమన్నాను. నేను ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఒక రోజు 2 రోజులు నిద్రనే పట్టదు. ఆయన ఆలోచనలో ఉంటా. ఆయన చనిపోయినప్పుడు అయితే నాకు నా బాడీలో ఏంది ఒక 5-6 రోజులు అసలు ఏది పనిచేస్తుంది లేదన్నట్లు ఉండే. తర్వాత నేను కోలుకున్నా, ఒక ధైర్యం తెచ్చుకొని ఇక లైఫ్ను ఇది చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. దివంగత నేత ఎర్రసత్యం గురించి మీరు మంచి విషయాలు మాతో జిఎస్ మీడియాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం నేను ఉన్నానంటూ ఏ స్థాయికైనా వెళ్ళి బీద ప్రజలకు సహాయం చేసిన దివంగత నేత ఎర్రసత్యం తన నమ్మిన వాళ్ళ కోసం ఏ విధంగా వ్యవహరించేటోడు అనేది కూడా మనం గౌలవీరు సంబంధించిన ఆయనతో తెలుసుకోవడం జరిగింది. అయితే ఒకటి, చనిపోయి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ జిల్లా ప్రజలు ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ కూడా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయి మొత్తం చేసుకుంటుంటారు. ఇది ఈరోజు గౌలవీరుతో ఇంటర్వ్యూ. మరో నాయకునితో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తున్నటువంటి జిఎస్ మీడియా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.